స్థానిక ప్రభుత్వాల సాధికారత సమాఖ్య ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇటీవల ఏకగ్రీవాల సంఖ్య పెరుగుతుంది. వరుసగా ఏకగ్రీవాల పైన భయంతోనో భక్తితోనో డబ్బులు ఇచ్చి లోపరుచుకొని చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కనుక ఎక్కడైనా సరే ఏకగ్రీవం అయిందనుకుంటే ప్రలోభాలు పెట్టి భయపెట్టి చేస్తే తప్పనిసరి రద్దు చేయాలని కోరుతున్నాం. దాంతోపాటు ఒక యూనిక్ ప్రతిపాదన ఏంటంటే ఎక్కడైతే ఏకగ్రీవం అంటున్నారో అక్కడ నోటా కూడా ఒక క్యాండిడేట్గా పెట్టి నోటాను క్యాండిడేట్గా పెట్టి ఎన్నికలు జరపాలని కోరుకుంటూ ప్రజా బ్యాలెట్ పెట్టమని కోరుతున్నాం. దాంతో నోటా క్యాండిడేట్ అయినప్పుడు నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే అభ్యర్థి గెలవనట్టు, నోటాకు తక్కువ ఓట్లు వచ్చి అభ్యర్థికి వస్తే గెలిచినట్టు లెక్క. ఏకగ్రీవాల బదులు నోటాను ఒక అభ్యర్థిగా పెడితే బాగుంటుందని. అట్లాగే ఎన్నికల్లో ప్రలోభాలు కాకుండా లోన్ కాకుండా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, పార్టీలు కాదు, నాయకులు కాదు, ప్రజలే గెలవాలని కోరుకుంటున్నాం. నిఘా వేదిక మరియు స్థానిక ప్రభుత్వాల సాధికారత వెలుగులో ఈరోజు ఏదైతే కార్యక్రమం ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము ప్రస్తుతం 4 ప్రాంతాల్లో ఈ నిఘా కార్యక్రమం కోసం అని చెప్పేసి మేము ముందుకెళ్తున్నాం. జనగామ, అలేరు, భువనగిరి, సిద్దిపేట్, సూర్యాపేట్ మరియు మహబూబ్ నగర్ ప్రాంతాల్లో మేము కార్యక్రమాన్ని గ్రామాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు కనిపెట్టి అక్కడ ఉన్న కలెక్టర్లకి, ఎస్పీలకు కూడా మేము సమాచారాన్ని అందించే ప్రయత్నం మా ఎన్నికల నిఘా వేదిక చేస్తూ ఉంది. ప్రజలను చైతన్యపరిచి ఈరోజు గ్రామాల్లో ఓటు కొనుక్కున్నా అమ్ముకున్నా కూడా గ్రామాన్నే అమ్ముకున్నట్టు గ్రామ దేవతకే మనం చాలా వారిని అవమానపరిచినట్టుగా మనం భావిస్తూ ఈ ఎన్నికలు సజావుగా జరుపుకొని గ్రామ పల్లెల్లో మన యొక్క ప్రజాస్వామిక విలువల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని నిలబెట్టాలని చెప్పేసి నేను ఈ మన గాంధీ మహాత్ముడు కన్నా గ్రామ ప్రాంత ప్రజల యొక్క స్వాతంత్రాన్ని నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాం. నోటా అనేది ఈరోజు ఒక అభిప్రాయ సేకరణ కోసం, అంటే అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు, పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్గా లేదు, పార్టీలలో పూర్తిగా దివాళకోరు రాజకీయాలు, ఎవరైతే డబ్బులు పెట్టి కొనగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నారు. డబ్బులు పెట్టి కొనే ప్రతి ఒక్క వ్యక్తి మళ్ళీ ప్రజా సొమ్మును, ప్రజా ఆస్తులను, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అన్ని వనరులను దోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే ఇండైరెక్ట్గా ప్రజలే వారికి ఆ హక్కును కల్పిస్తున్నట్టుగా అభిప్రాయం ఉందని చెప్పేసి మేము సుప్రీంకోర్టుకి మేము ఎప్పుడైతే అన్ని విషయాలు తెలియపరిచామో అప్పుడు ఒక నోటా అనేటువంటి ఒక బటన్ని వాళ్ళు పెట్టాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని బలపరిచినటువంటి సుప్రీంకోర్టుకి ఇప్పుడు ఎలక్షన్స్లో మనము వీవీప్యాట్లో మన ఈవీఎంలో నోటా బటన్ యొక్క మూల ఉద్దేశం ఏంటంటే ఎక్కువ స్థాయిలో కనుక అక్కడున్న వ్యక్తులందరూ కూడా డబ్బులు పంచినట్టు, అక్కడున్న వ్యక్తులందరూ ప్రజా వ్యతిరేకంగా ఎన్నికల్లో పాల్గొంటున్నారనే అభిప్రాయం నోటా ద్వారా కలుగుతుంది. కాబట్టి తద్వారానైనా ఎన్నికల కమిషను మరియు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠంగా, ఒక మెసేజ్గా ఉండాలని చెప్పేసి మేము కోరుతూ ఈ నోటా బటన్ని మీరు ప్రోత్సహించడం జరిగింది. చట్టబద్ధంగా జరగాల్సిన ఎన్నికలు చట్టవిరుద్ధంగా, హాస్యాస్పదంగా, ప్రజాస్వామ్యయుతంగా కాకుండా, ఈ అందరము ఓటేసే విధానం లేకుండా, పైసలు ఇస్తే, డబ్బులు ఇస్తే, ఇల్లు కడితే, ట్యాక్సులు కడితే ఎన్నికల ప్రక్రియను హాస్యాస్పదం చేసేటువంటి పరిస్థితిని ఎన్నికల కమిషన్ అడ్డుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ గ్రామ ప్రజలు కూడా అడ్డుకోవాలి. నామినేషన్లు వేయాలి, ప్రతి గ్రామంలో నామినేషన్లు వేయాలి. ఇట్లాంటి చోట ఆ నామినేషన్లు వేసేటట్టు మనం ప్రోత్సహించాలి. ఎవరో ఒకరు ఉండాలి, ఎన్నికల ప్రక్రియను జరగాలి. అసలు భయపడొద్దు. ఏకగ్రీవ ఎన్నిక మీకు నచ్చితేనే ఒప్పుకోండి. ఏకగ్రీవ ఎన్నిక మీకు నచ్చకపోతే ఒప్పుకోకండి. ఖచ్చితంగా నామినేషన్ వేయండి, ఒక్క నామినేషన్ వేయండి, 2 నామినేషన్లు వేయండి. మేము కూడా అదే ఆలోచన చేస్తున్నాం. ఇంకా నామినేషన్ల ప్రక్రియ ఇంకా చాలా ఉంది కాబట్టి ప్రతి చోట అక్కడ చెప్పడానికి ఒక ప్రయత్నం చేద్దాం. మనం అందరం కలిసి పత్రికలు ప్రయత్నం చేయాలి, మనం ప్రయత్నం చేయాలి, ప్రజలు కూడా నామినేషన్ వేయడానికి ముందుకు రావాలి, ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలి. అంతేకాకుండా ఈరోజు ఒక మంచి ఆలోచన కూడా ఇక్కడ ఈ వేదిక నుంచి వచ్చింది. ఏంటంటే నోటా ప్రక్రియలో ఎవరో ఒకరు ఉంటారు, మీకు నచ్చకపోతే నచ్చలేని ఏదో ఒక నోటా అభ్యర్థిని ప్రకటించాలి, ఏదో ఒకటైతే చేయాలి, చేయకుండా మాత్రం ఉండొద్దు. దీన్ని ఇట్లాగే చూస్తూ మౌనంగా ఉండడం మంచిది కాదు. ఇది ఒక హెచ్చరిక. ఇట్ ఈస్ ఎ డేంజరస్ టు ది డెమోక్రసీ. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని చెప్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదకర పరిస్థితుల్లో పడేయొద్దు. ఇది చిన్నదే విషయమే మీకు కల్పించవచ్చు, కానీ ప్రమాదకరం అని చెప్తున్నాం. పల్లెల్లో పండగ వాతావరణం, స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ బేరాలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఏకగ్రీవం అనే సర్పంచ్ పదవిని
చేయొద్దు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు ద్వారానే ప్రజాస్వామ్యబద్ధంగా సర్పంచ్గా ఎన్నిక కావాలి. కానీ కొంతమంది డబ్బు ధనబలంతో సర్పంచ్ని ఏకగ్రహం చేయడం ఈ ప్రభుత్వాలు మానేయాలి. ఎన్నికల కమిషనర్ కూడా దీని మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే గ్రామాలను మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడే యువతరం న్యాయంగా డబ్బులు లేకుండా ప్రజాస్వామ్యంగా సేవ చేసే వ్యక్తిని ఎన్నుకునే విధంగా ప్రజల్ని చైతన్య పరిచే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాల పైన ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ ధనబలం కాకుండా మద్యం కాకుండా నీతి నిజాయితీకి ఓట్లేసి గ్రామాల్లో ప్రజలు కూడా ఓట్లేసి గెలిపించి వారితోని గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని కోరుచున్నాను. ఇప్పుడు కొన్ని గ్రామాలలో ఏకగ్రహం అనేదాన్ని చేయకుండా నోటా కూడా ఉంటుంది పోటీలో. కానీ కొంతమంది ఏకగ్రహం అనేది చెల్లకుండా ప్రభుత్వాలు చూడాలి. మేము ఏకగ్రహం చేసే వ్యక్తితో నోటా పోటీ పడుతుంది. ఆ నోటా పోటీతో పడితే గెలిచిన అభ్యర్థిగా ప్రకటించాలి. కానీ ఓడిపోతే అటువంటి వ్యక్తికి 5 సంవత్సరాలకు దాకా సర్పంచ్ పదవి కానీ ఇతర పదవులు కానీ ప్రాధాన్యత కల్పించకుండా ఈ ప్రభుత్వాలు చూడాలి.